దేవుడు తప్పక సహాయం చేస్తాడు. లోకాసువార్త 7వ అధ్యాయం 36 నుంచి నేను చదువుతున్నానండి. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకువచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పమనేను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దెనారములు, మరి ఒకడు 50 దెనారములు అచ్చి ఉండెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నా నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తనలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధ ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను అనేకులు వారి ఇళ్ళకి తీసుకువెళ్ళి ఆయనకి భోజనము ఏర్పాటు చేస్తూ ఉండేవారు. అయితే యేసు ప్రభు పరిసయ్యుని ఇల్లు, ఒక పరిసయ్యుడు అంటే నిష్టగల తెగకు చెందినవాడు, నీతి కార్యాలు చేసేవాళ్ళు. వారు భోజనం చేసేటప్పుడు కూడా స్నానం చేస్తారు, అన్ని రకాల ఆచారాలు పాటిస్తారు. లోకములో నీతిమంతులు అని పేరు పొందిన వారు అలాంటి పరిసయ్యుని తెగకు చెందినవారు. యేసు ప్రభుని చేర్చుకుంటే యేసు ప్రభు వెళ్ళాడు, వారి ఇంట్లో భోజనం చేస్తానికి కూర్చున్నాడు. ఈలోపు ఆ ఊళ్ళోనే పాపాత్మురాలు, మరి ఆమె పేరు రాయబడలేదు కానండి, ఆ ఊరు వారు పెట్టిన పేరేమో అది, పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య ఆ ఊరికి వచ్చాడని ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నాడని తెలిసి అత్తర బుడ్డి ఒకటి తీసుకొని వచ్చి ఆయన కూర్చున్న, అంటే కాలు ఎలా వెనక్కి పెట్టి కూర్చుంటాడు కదా, వెనక నుంచొని కన్నీళ్లు కారుస్తూ, కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ ఉండగా కన్నీళ్లు ఆయన పాదాల మీద పడతా ఉన్నప్పుడు ఆ పాదాలు తడిసిపోతూ ఉంటే తన తల జుట్టుతో తుడిచి ఆ పాదాలకు తాను తెచ్చుకున్న అత్తరు పూసి, విలువైన అత్తరు అంటే ఏముందలే అనుకోబాకండి. ఆ రోజుల్లో అత్తరును ఇప్పుడు ఎలాగా బంగారం డబ్బులు ఎక్కువ ఉంటే బంగారం చేయించి వస్తువులు చేయించుకుంటున్నారో, ఆ రోజుల్లో అత్తరును కొనుక్కొని స్టోర్ చేసుకునేవారు. ఎందుకంటే చాలా లక్షల ఖరీదు అది. అలాంటి అత్తరును తీసుకొచ్చి నా కన్నీళ్ళు ఈయన పాదాల మీద పడ్డాయని అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటా ఉంది పాదాలు. ఈలోపు ఈ పరిసయ్యుడు చూస్తా ఉన్నాడు ఇదంతా. అరే, ఈయన ప్రవక్త అంటున్నారు, లోకరక్షకుడు అంటున్నారు, ఈమె పాపాత్మురాలు కదా, ఆమె వచ్చి ముట్టుకుంటా ఉంటే ఈయనేంటి కాముగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాడు.
అప్పుడు యేసు ప్రభు హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు కదా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడితే యేసయ్య ఆయన దేవుడు, హృదయంలో అనుకున్నవన్నీ తెలుసు ఆయనకి. కనుక ఆ హృదయాన్ని లక్ష్య పెడతాడు. కనుక యేసయ్య అన్నాడు, సీమోను నీతో ఒక మాట చెప్పాలయ్యా అన్నాడు. ఆ పరిసయ్యుని పేరు సీమోను. సీమోను నీతో ఒక మాట చెప్పనా అన్నాడు. చెప్పు బోధకుడా అనగానే, ఒకనికి 2 బాకీ ఉన్నారయ్యా, 500 దెనారములో ఇంకోటి ఏదో చెప్పాడు. మీకు అర్థం అవడానికి దెనారాలు అంటే అర్థం కాదు కాబట్టి, ఒకడు 5 లక్షలు అప్పు ఉన్నాడు, ఇంకొకడు 500 అప్పు ఉన్నాడు. 5 లక్షలు 500 ఇద్దరికి ఇచ్చాడు. ఒకడికేమో 5 లక్షలు, ఒకడికేమో 500. ఇద్దరు అప్పు చేశారు. 5 లక్షలు తీర్చలేకపోతున్నాడు, ఇంకొకడు 500 తీర్చలేకపోతున్నాడు. అయ్యా మా దగ్గర లేదయ్యా అంటే, సరే పోండి అని క్షమించాడు. మీరు అప్పు కట్టనవసరంలా, వదిలేస్తున్నాను అన్నాడు. అటువంటి వాళ్ళు మనకు దొరికితే బాగుండు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పు కట్టనవసరం లేదులే అని ఆయనకి ఏమనిపించిందో, వారిద్దరిని క్షమిస్తున్నాను పోండి అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ క్షమిస్తారో, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో అని అడిగాడు. ప్రేమించేది ఏముందయ్యా, ఇది పెద్ద ప్రశ్న. ఎవరికైతే ఎక్కువగా క్షమించావో ఆయనే ఎక్కువ కృతజ్ఞత కలిగి ప్రేమిస్తాడయ్యా అని అంటే, నువ్వు సరిగా చెప్పావు అని ఇప్పుడు చెప్తున్నాడు. అయ్యా నువ్వు నన్ను నీ ఇంట్లోకి పిలిచావు, నన్ను నీ ఇంట్లోకి పిలిచావు, కానీ నా కాళ్ళు కడుక్కుంటా కనీసం నువ్వు నీళ్ళు ఇవ్వలా. ఏమైతే ఆమె వచ్చిన దగ్గర నుంచి కన్నీళ్లతో నా పాదాలు కడుగుట మానలేదు. ఇంకోటి చెప్పిన, అయ్యా నీవు ఇంట్లోకి రాగానే నన్ను ముద్దు పెట్టుకోలేదు. అంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలీల మధ్య ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఎవరైనా ఇంట్లోకి రాగానే ముద్దు పెట్టుకొని ఇంట్లోకి ప్రేమ చిహ్నంగా తీసుకొస్తారు ప్రియులు. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలా. ఏమైతే కన్నీళ్ళు పాదాలతో కడగటం కాదు, నా పాదాలు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నేను నీ ఇంట్లోకి రాగా నూనెతో నా తల అంటలేదు. ఆ రోజుల్లో అదొక గొప్ప వ్యక్తి వస్తే నూనెతో తల అంటటం ఆ రోజుల్లో ఆచారం, అదొక విలువ, గౌరవం. కానీ నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఏమైతే అత్తరు తీసుకొచ్చి నా పాదాలకు పూసిందయ్యా అని చెప్తూ ఆమె వైపు తిరిగామా. ఈమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా మరి యేసు ప్రభు మన జీవితంలో దీని నుండి పాఠం ఏంటంటే, ఈరోజు మనం కూడా ప్రభువుతో భోజనానికి ఉన్నాం, ప్రభువుని తెలుసుకున్నాం. ప్రభు ఆయన మన ఇంటిలోనికి వచ్చాడు. ఎలాగా అంటే, బాప్తిజం పొందిన వారు, ప్రభు బల్లలో చేయి వేస్తున్నవారు, ప్రభు భోజనం అది. ప్రభువుతో మనకి సత్సంబంధం ఉంది, ప్రభువుతో మనం అంటుకట్టబడ్డాం, ప్రభువుతో కలిసి నడుస్తున్నాం. ఆయన మనం వేరు కాదు, ఏకమై ఉన్నాం, కలిసి జీవిస్తున్నాం. రక్షించబడిన మనం, ఆయనతో పాటు బల్లారాధనలో ప్రభు భోజనంలో పాల్గొంటున్న మనం ఈరోజు మరి ఒకవేళ సీమోను వలె ఉన్నామేమో. సీమోను వలె ఆయనతో ఉన్నప్పటికీ ఆయన ఇంటిలోకి రాగా కనీసం కాళ్ళకు నీళ్లు ఇవ్వకపోవటం, కనీసం ఆయనకు తలకు నూనె పెట్టకపోవటం, కనీసం ఇంకోటి ఏం చెప్పాడు, కాళ్ళు కడుక్కుంటాకి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఇంకోటి ఏమన్నాడు, నూనెతో నా తల అంటలేదు. అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం. ప్రభువు నేను నిన్ను క్షమించా, నీ ఇంట్లోకి వచ్చా, నీతో కలిసి భోజనం చేయడానికి ఎంతోమంది ఉన్నప్పటికీ నిన్ను ఏర్పరచుకొని నీ దగ్గరికి వచ్చా, నిన్ను చేర్చుకున్నా. అయితే నీవు ఈరోజు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎలాగ నిర్లక్ష్యం? ఈరోజు ప్రియులారా, ప్రభు పాద సన్నిధిలో ఉన్న మనం ప్రభువుని శ్రద్ధాభక్తులతో గౌరవిస్తున్నామా? యేసయ్యకు విలువిస్తున్నామా? యేసయ్య సన్నిధి ఆయన మందిరమో, ఆయన బల్లారాధన, లేకపోతే ఆయన సన్నిధి నేను రక్షించబడ్డాను, పాపములో లోకములో శాపములో బ్రతకాల్సిన నన్ను కొనడానికి ఆయన రక్తం చిందించాడు, నన్ను చేరదీశాడు. ఈరోజు ఆయన శరీర రక్తములో నాకు పంచుతున్నాడు, ఆయన నన్ను చేరదీసి నాతో పాటు ఉంటున్నాడు అని కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా దేవుడు చూస్తాడు. రెండవది, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు అనగా ప్రేమ, దేవుని విషయాల పట్ల శ్రద్ధ, దేవునికి విలువ, దేవుని పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటున్నామా? లేకపోతే లోక సంబంధంగా
దేవుడైతే రక్షించాడు, కానీ ఇంకా లోక ప్రేమలు, లోక విషయములో, లోక పాప భోగాల మీద మన మనస్సు ఉంటే దేవుడు కూడా అదే అంటుంటాడు. ఏమంటాడు తెలుసా? ఆ రోజు సీమోన్ అన్నట్టు, అయ్యా సీమోనో, నేను నీ ఇంట్లోకి వస్తే కనీసం కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీవు నా తలకు నూనె అంటలేదు. నూనె అంటటం అంటే సన్మానము, గౌరవము. దేవుని సన్నిధి అన్నా, దేవుని బిడ్డను అన్నా, ఈరోజు నేను ఆయన బిడ్డను, ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన సాక్షిగా ఉన్నా, ఆయన సంఘమునకు వెళ్తున్నాను, ఇదిగో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేను వెళ్తున్నాను. ఆయనను గౌరవపాత్రుడిగా నేను ఎంచాలి, ఆయన్ని సన్మానించాలి. నా జీవితం ద్వారా ఆయన ఎప్పుడు నన్ను చూసినా ఆయన నన్ను చూసి నేను విలువైన వ్యక్తిగా ఉన్నానా లేదా అని గమనించినప్పుడల్లా, నా జీవితాన్ని చూసి, నా చర్యలు, నా క్రియలు, దేవుని కొరకు నేను చేస్తున్న సమస్తము చూసి నా దేవుడు సంతోషించాలే కానీ అవమానపరచబడకూడదు. ఎందుకంటే ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. భోజనం అయితే చేస్తున్నాడు, ఇంటిలోనికైతే వచ్చాడు, కానీ మర్యాదస్తుడు, గబాలన ఏది బయటపడ్డావు. ఈరోజు కూడా దేవునితో పాటు బ్రతుకుతున్నాం, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం, దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. వీటన్నిటిల్లో ఆచారంగా జరిగిపోతుందా, లేకపోతే హృదయపూర్వకంగా దేవుని పట్ల భక్తి శ్రద్ధతో ఆయనను మనం ఆరాధిస్తున్నామా? ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే పై ఆచారాలు దేవుడు చూడ్డు. నువ్వు వచ్చావా, వెళ్ళావా, ఉన్నావా, వెళ్ళావా చూడ్డు, హృదయాన్ని చూస్తాడు. కృతజ్ఞత హృదయముతో చేస్తున్నామా? దేవుణ్ణి అగౌరవపరుస్తున్నామా? దేవుని విషయాల్లో శ్రద్ధాభక్తి కలిగి ఉన్నామా? దేవుని పరిచర్య చేసే విషయంలో ఇది దేవుని పని శ్రద్ధగా చేయాలి. వారు కొద్దిగా చేస్తే నేను ఇంకొద్దిగా చేయాలి. ఎందుకు చేయాలి? కృతజ్ఞత. ఇసుక్కుంటా చేయటం, మనుషుల్ని చీదరపడటం, అన్నీ నాకే చెప్తున్నారని అనలేదులేండి, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని పని